మెట్రో విస్తరణపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మెట్రో విస్తరణకు కేంద్రం నిధులు అందించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చెరో 50% చొప్పున ఖర్చును భరించే ప్రతిపాదన ముందుకొచ్చింది. కేంద్రం హైదరాబాద్ మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు 50% ఖర్చును భరించేందుకు స్థిరంగా ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. హైదరాబాద్ మెట్రో విస్తరణపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మెట్రో విస్తరణకు కేంద్రం నిధులు అందించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చెరో 50% చొప్పున ఖర్చును భరించే ప్రతిపాదన ముందుకొచ్చింది. కేంద్రం హైదరాబాద్ మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు 50% ఖర్చును భరించేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. మూసీ ప్రక్షాళనకు కూడా తాము సహకరిస్తామని తెలిపారు. అమృత్ 2.0 పథకం కింద 3,975 కోట్లతో 39 ఎస్టీపీలు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మెట్రో రెండవ దశ విస్తరణ డిపిఆర్తో పాటు ఇతర సాంకేతిక వివరాలు అందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చడంపై తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మెట్రో సెకండ్ ఫేజ్ కి సంబంధించి ప్రతిపాదనలు సమర్పించిందని మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. దీన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాత తదుపరి నిర్ణయం ఉంటుందని వివరించారు. రెండవ దశ విస్తరణకు సంబంధించి 162 కిలోమీటర్ల ప్రపోజల్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. త్వరలోనే రెండో దశపై తుది నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే మూసి ప్రక్షాళనకు సాయం అందించేందుకు ప్రభుత్వం రెడీగా ఉందని పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో విస్తరణ, మూసి ప్రక్షాళనపై చర్చించారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఎక్స్లో కిషన్ రెడ్డి వివరించారు. న్యూఢిల్లీలో కేంద్ర గృహ పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిశాను. మేము హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు సంబంధించిన విషయాలు, తెలంగాణలో వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల పురోగతి, అమలు గురించి చర్చించామని పేర్కొన్నారు. అమృత్ భారత్ 2.0 పథకంలో భాగంగా మూసీ నదిలో కలుస్తున్న మురుగునీటిని శుద్ధి చేసేందుకు 39 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను మంజూరు చేస్తామన్నారు. వీటి కోసం 3,975 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. శుద్ధి చేయని మురుగునీరు మూసీలో కలవకుండా ఈ ప్లాంట్ల వల్ల నిరోధించవచ్చన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.